మా సినిమాని రాజమౌళిలా భారీగా తీద్దాం అనుకున్నాం, కానీ మా ప్రొడ్యూసర్ దగ్గర అంత డబ్బు లేదు. పూరి జగన్నాథ్లో డైలాగులు రాయిద్దాం అనుకున్నాం, కానీ మా డైరెక్టర్కి అంత దమ్ము లేదు. ఇవన్నీ కాకపోయినా రామ్ గోపాల్ వర్మలా పబ్లిసిటీ చేద్దాం అనుకున్నాం, కానీ మా దగ్గర అంత బుర్ర లేదు. ఏదో మా డైరెక్టర్కి వచ్చినంతలో ఓ ప్రేమ కథ తీశాడు, అదే నేను నాన్న అబద్ధం. నా ఫస్ట్ సాంగ్ చూశారు, రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు చాలా అద్భుతంగా. బేసికలీ 1.5 minute ఉంది, బట్ 3 minutes ప్లే చేస్తానేమో ఆశగా నేను చూశాను, నాకు తెలియదు. లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్, మంచి సినిమా. నేను నాన్న అబద్ధం ఈ టైటిల్ ప్రసన్న కుమార్ అన్నట్టు డిస్ట్రిబ్యూటర్స్ని కాదు, ఇవాళ ఆంధ్రదేశంలో అందరి ఆడియన్స్ని ఆకర్షించిన టైటిల్ ఇది. ఇందుకు ఒక ఆడియన్గా నేనే ఆ టైటిల్ చూడగానే సర్ప్రైజ్ అయ్యా. నిజంగా అంటే ఈ టైటిల్ వెనకాల ఎవరున్నారు, ఎవరు తీశారు, ఇవన్నీ నాకు తెలియదు. కేవలం టైటిల్ చూడగానే పబ్లిసిటీలో ఈ టైటిల్ చాలా క్యూరియాసిటీగా ఉంది. సో డెఫినెట్గా మంచి ఓపెనింగ్స్ వస్తాయి ఈ సినిమాకి. ఈ సినిమా నేను కూడా చూడాలనే అభిప్రాయం నాకు కలిగింది. అంటే డెఫినెట్గా ఇది ఈ టైటిల్ తోటే సగం సక్సెస్ సాధించారు ఈ యూనిట్ వాళ్ళు. ఇక ఈ సినిమా వెనకాల ఎవరున్నారు అని నేను తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో అందరూ నా వాళ్ళే, నాకు కావాల్సిన వాళ్ళే. 100% లవ్ సినిమాలో ఈ కుర్రాడిని చూసి సో భలే ఉన్నాడు, డెఫినెట్గా మంచి హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయి, అతి త్వరలోనే హీరో ఛాన్సెస్ రావచ్చు అని అనుకుంటూ సో నేను మా డైరెక్టర్ దేవకట్ట గారికి చెప్పాను, సో మన సినిమాలో హీరోతో సమానంగా ఏదైనా ఇంపార్టెన్స్ ఉండే ఒక క్యారెక్టర్ ఉంటే చూడండి, అబ్బాయి చాలా బాగా చేశాడు, చాలా తొందరలోనే హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి అని. తర్వాత తెలిసింది నాకు ఈ సినిమాలో హీరో ఇతనే అని. నేను నాన్న అబద్ధం అనే సినిమా కూడా చేరబోతుంది. ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్లో మళ్ళీ మనందరం ఆ సక్సెస్ని పంచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చైల్డ్ ఆర్టిస్ట్గా చూసిన తర్వాత ఇప్పుడు తెలుగు సినిమాలో యాజ్ ఎ హీరోయిన్గా వచ్చాను. దానికి గోవింద్ సార్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ ఫిల్మ్లో మీరు నన్ను బెస్ట్గా చూడొచ్చు. బికాజ్ నేను నా వల్ల ఎంత అవుతుందో ఐ డెడ్ మై బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నేను ఒకదానే కాదు, ఈవెన్ నందు ద సేమ్. అండ్ గోవింద్ సార్ యాక్చువల్లీ ఏంటంటే స్పాంజ్లా ఫుల్గా లాగేసుకున్నారు మా దగ్గర నుంచి ఉన్నవంతా. అంత యాక్టింగ్ అంటే ఆయన ఫుల్గా హీ అబ్జర్వ్డ్ ఇట్ అనమాట. ఐ గెస్ హీ మస్ట్ బీ హ్యాపీ. మేము వాట్ ఎవర్ హీ ఎక్స్పెక్టెడ్ అది ఇచ్చామనుకుంటా. అండ్ అందరూ సినిమా చూశారు, చాలా బాగుందన్నారు. నేను చెన్నైలో ఇరుక్కున్నాను, ఐ కుడెంట్ సీ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండండి, ఇలాగే యూ హ్యావ్ టు గైడ్ us till the last and encourage us. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ పెద్దవాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టైం నుంచి నాకు తెలుసు, అప్పుడే చెప్పారు నేను పెద్ద డైరెక్టర్ అవుతాను సార్ అని. నేను ఫిల్మ్ పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకున్నాను. లైవ్గా ట్రైన్లో నాకు ఇద్దరు ప్రేమికుల గురించి తెలుసుకొని నేను తయారు చేసిన కథే ఈ నేను నాన్న అబద్ధం అండి. సో నాకు నిజంగా ఇప్పుడు హీరోస్ ఎవరు అంటే నందు కాదు, టెక్నీషియన్స్ కాదు, నా ప్రొడ్యూసర్లే హీరోస్. అబద్ధం చెప్పమంటున్నారు కాబట్టి సారు, నేను మార్నింగ్ ఫోన్ చేశాను చెన్నై మణిరత్నం గారికి. సో ఫ్లైట్ దగ్గర వరకు వచ్చారట, ఎక్కేటప్పుడు కాలుకి ఏదో తగిలి ఆగిపోయింటారని చెప్పారు. ఇదే అబద్ధం. ఈ పాటల్లో నాకు బాగా నచ్చిన పాట ఇప్పుడు వచ్చింది. ముని అనే తను రాశాడు పాట. ఎంత బాగా రాశాడంటే ప్రేమలో ఒక కోణం చెప్పాడు, ప్రేమ గురించి రాశాడు. తను రాసిన భావం అంటే తన ఐటమ్ గర్ల్ కూడా ఒక అందమైన భావంతో పాట పాడింది, ఏంటంటే ప్రేమ గురించి. అట్లాగే ఇంకో పాట మరణమైన మధురం అనే పాటలో కూడా హృదయం పగిలిపోతుంది, ప్రాణం రగిలిపోతుంది, సముద్రాన్ని మింగేలా కన్నీరు పొంగుతుంది అని ఒక భావం పలికించారు. ఎవరు అంబట్టియా తను రాసింది? అంబట్టి. చాలా బాగా రాశారు అందరూ. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించి మీకు మరెన్నో అవకాశాలు వచ్చి నువ్వు మంచి సంగీత దర్శకుడిగా, నువ్వు మంచి గీత రచయితగా జీవితంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్ అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికీ విజయలక్ష్మి వరించాలని కోరుకుంటున్నాను. ఇది నిజం, 100కి 100 నిజం. సినిమా హిట్ అవ్వాలని, ఇది యాక్చువల్గా ఆడియో ఫంక్షన్లా లేదండి, 100 days ఫంక్షన్లా ఉంది. ఇది పాజిటివ్ చెప్తాం అన్నమాట. ఈ సినిమా హిట్కి, ఈ సినిమా హిట్ అవ్వాలి, మళ్ళీ ఇలాంటి సినిమాల్లో నేను పార్ట్ కావాలి. ఈ సినిమా థియేటర్ దాకా తీసుకొస్తుంది ప్రేక్షకులను మాత్రం నేను నమ్ముతున్నా. టైటిల్ వల్ల, టైటిల్ ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ బాగా సెలెక్ట్ చేసుకున్నాను నా ఉద్దేశం. తర్వాత హీరో నందు
చాలా మంది హీరోలు కెమెరా ముందు మాత్రమే యాక్టివ్గా ఉంటారు, కానీ ఈ కెమెరా ముందు బాగున్నాడు, ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఫంక్షన్లో కూడా స్టేజ్ పైన కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. చాలామంది హీరోలు మాట్లాడరు, మైక్ ఇస్తే బెబ్బెబ్బే అంటారు, వెళ్ళిపోతారు చాలామంది, కానీ ఈ హీరో మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్. తర్వాత దివ్య, మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంది. మీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ ప్రొడ్యూసర్లకి మాత్రం డెఫినెట్గా మీరు మంచి పేరు తెచ్చిపెడతారని మాత్రం నేను నమ్ముతున్నాను. సో ఈ సినిమా కూడా ఆ కోవలో చేరుతుందని కూడా నేను నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక కళ ఉండేది, చంద్రబోస్ అన్న పాటలు వినేప్పుడు చిన్నప్పుడు ఆయన లిరిక్ రాస్తే నేను మ్యూజిక్ చేయాలని. సో అది చిన్న విషయం ఇప్పుడు, అప్పుడు నాకు పెద్దది, కానీ నాకు ఇంకా అవకాశం రాలేదు. బట్ నీతో నేను ఒక సాంగ్ ఓపెన్ చేయించుకున్నాను. థ్యాంక్ యూ అన్న. అలాగే అచ్చిరెడ్డి గారికి, సార్ మీ బ్యానర్లో మరి విన్నారు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు సార్ మీరు. మ్యూజిషియనే కాదండి, ఏదైనా మంచి మార్కెటింగ్. నేను ఏ అవకాశం ఇచ్చినా కానీ నేను పెద్ద సినిమా అనుకునే చేస్తాను సార్, పెద్ద హీరోలు అనుకునే చేస్తున్నాను. బట్ ఇంకా సాధ్యం కూడా నేను ఇలాగ చాలా బాగా చేశాను అనుకున్నాను, బట్ జనాల వరకు తెలియలేదు. ఈ సాంగ్స్ అన్న మధుర శ్రీధర్ గారు అందరికీ చేరేలాగా కొంచెం ప్రమోషన్ చేయండి సార్. చేసి పాటలు బాగున్నాయి కాబట్టి బాలబెట్ట నేనే అడగపోయాయి. సో అలాగే వచ్చిన అందరికీ, నా కోసం వచ్చిన అందరికీ థ్యాంక్స్.